మీ ఐదుగురు మన డిపార్ట్మెంట్ లోని బెస్ట్ ఆఫీసర్స్. ఈ కేసుని మీకే ఎందుకు అసైన్ చేశానో తెలుసా? మనం వెతుకుతున్నవాడు ఈ డిపార్ట్మెంట్ వాడు. ఈ డిపార్ట్మెంట్ గురించి బాగా తెలిసిన వాడు. వాడు మామూలుడు కాదు. ఆఫ్టర్ ఆల్ ఓ సబ్ ఇన్స్పెక్టర్ నా కొడుకును కొట్టాడు, అరెస్ట్ చేశాడు, చివరికి చంపేశాడు. ఒక్కగానొక్క కొడుకు నాకు. వాడు పోయాడు. వాడిని ఎందుకని నువ్వు ఇంకా అరెస్ట్ చేయలేదు సారంగా? వాడెక్కడున్నాడో ఇప్పటి వరకు తెలియలేదు, కానీ పోలీసులు ఎలా వెతుకుతారో వాడికి బాగా తెలుసు. బిజినెస్ చేయడానికి ఈ పొజిషన్ కి రావడానికి మేము పెద్ద పెద్ద తప్పులు, హత్యలు చేశాం. కానీ అది బిజినెస్. డబ్బు కోసమే ఆ పనులు చేస్తే మా పిల్లల ప్రాణాలు కాపాడుకోవడానికి ఇంకెన్ని చేస్తాం? మీ ఎమోషన్ నాకు అర్థమవుతోంది. మీకోసమే కదా ఇది ఒక పనిగా చేస్తున్నా. వాడి ఫ్యామిలీనే మనం తగలెట్టేస్తామని వాడు అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. వాడిని మనం అండర్ ఎస్టిమేట్ చేసి ఉండకూడదు. పెద్ద పోటు. ఇదే తప్పే నేను చేశాను. ఫ్యామిలీయే దూరం అయిపోయింది అన్న బాధతో వాడేదో మాట్లాడుతున్నాడు అని నేను వదిలేశాను. అన్ట్రేసబుల్ కాల్స్ టు మీడియా, ఆటో డిలీట్ మెసేజెస్, సిగ్నల్ జామర్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ లో ఎథిలీన్ గ్యాస్, కార్ డోర్స్ ఓపెన్ చేసిన వెంటనే ఫైర్ ని ట్రిగర్ చేసేలా కార్ లో ఫిల్ చేసిన సెలైన్ గ్యాస్. మీరనుకున్నట్టు హీఈస్ నాట్ ఎ నార్మల్ ఎస్ఐ క్యాడర్. క్రాష్ కోర్స్ ఇన్ హ్యాకింగ్ టెక్నాలజీ, ఇన్వెస్టిగేషన్ ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్, ఫారెన్సిక్ సైన్సెస్, అన్ని ఇంటెలెక్ట్ కోర్సెస్ ని వెతికి మరీ చదివాడు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఇదంతా వాడు పర్ఫెక్ట్ అండ్ ప్రెసిషన్ టైమింగ్ లో చేశాడు. ఇన్ఫాక్ట్ వాడు మీరే మీ పిల్లల్ని చంపేలా చేస్తాను అని నాతో ఛాలెంజ్ చేశాడు. అందుకని మమ్మల్ని అందరినీ పారిపోయి దాక్కోమంటారా? కేర్ఫుల్ గా ఉండమంటున్నా. మనం వాడి కోసం వెతుకుతున్నాం, వాడు మనల్ని వెతుక్కుంటూ వస్తే మనం చూస్తూ ఊరుకోవాలా? ఆయన చెప్పినట్టు మీరు వినండి. మీ ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చేసి సమస్యను పెద్ద చేయకండి. డిపార్ట్మెంట్ కంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇది సుభాషే చేశాడు అని ఎవిడెన్స్ లేకుండా మనం వాడిని ఏమీ చేయలేం. అయినా వాడి మీద యాక్షన్ తీసుకుంటే వాడి కుటుంబం యాక్సిడెంట్ లో చావలేదు, దాని వెనక ఏదో మర్మం ఉంది, పోలీసులు ఏదో దాస్తున్నారు అని న్యూస్ ని మీడియా వాళ్ళు తప్పకుండా హైక్ చేస్తారు. ఐ థింక్ యువర్ రైట్. నా లాయర్ కూడా అదే చెప్పారు. తొందరపడకండి. ముందు వీళ్ళ ముగ్గురిని సుభాష్ వల్ల వీళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని విడివిడిగా స్టేషన్ కు వచ్చి కంప్లైంట్ ఇవ్వనండి. మిగతాది నేను చూసుకుంటాను. సార్ వాడి పాత ఫ్లాట్, కొత్త ఇల్లు అన్ని చోట్ల వెతికాం సార్. వాడి గురించి ఏ డీటెయిల్ దొరకలేదు సార్. సార్ వాడి ఐడి, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నిటిని ట్రేస్ చేయమని అలర్ట్ చేశాను సార్. వాడు సిటీ దాటి బయటికి వెళ్లిపోకుండా సెక్యూరిటీని మ్యాక్సిమం టైట్ చేశాం సార్. నో వాడు సిటీ వదిలి బయటికి వెళ్లే ఛాన్సే లేదు. ఎందుకంటే వాడు సిటీలో ఉన్న కొంతమందిని టార్గెట్ చేశాడు. సో మనం వాళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నట్టు సుభాష్ ని ట్రాప్ చేయాలి. Mr. Subhash? Yes. Welcome, sir. MD is waiting for you. Please come. Yeah. Bye. Hi, Subhash. Hi, Anusha. Hi. Please come. నా వైఫ్ సంధ్య. Hi. లోపలికి తీసుకెళ్ళి. Ready? Yeah. ఐఎమ్ సారీ ఫర్ యువర్ లాస్. నేను అడిగినవన్నీ రెడీయా? సుభాష్, హత్యకి హత్యే సొల్యూషన్ అంటే విషాన్ని నువ్వు తాగి వాళ్ళు చావాలని కోరుకోవడంతో సమానం. నేను చెప్పిన డీటెయిల్స్ అన్ని ఇందులో ఉన్నాయి. రెడీగా ఉండరా? ఒకసారి లీగల్ గా ప్రొసీడ్ చూద్దామా? నీ నిర్ణయాన్ని అట్లీస్ట్ ఆ పాప కోసం అయినా మార్చుకోవచ్చుగా? నేను ఈ నిర్ణయం తీసుకుంది ఆ పాప కోసమే. తనని చూస్తున్నప్పుడల్లా తనలాగే ఇంకొక పాప ఉండేదని గుర్తొస్తోంది. వాళ్ళని ఇంకా ఎందుకు వదిలిపెట్టానా అనిపిస్తోంది. నేను ఈరోజు రాత్రిలోగా వైజాగ్లో ఉండాలి. వాళ్ళు కొన్నాళ్ళు ఇక్కడే ఉంటారు.
చూసుకో. షూర్. ఈ లోకంలో అందరూ ఎవరో ఒకరి వల్ల ఏదో ఒక కారణానికి బాధించబడుంటారు. అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని అందరూ అనుకుంటే ఈ లోకమే శ్మశానం అయిపోతుంది. నేనిదంతా పగ తీర్చుకోవడానికి చేస్తున్నాను అనుకుంటున్నావా? ఆ పనే చేయాలనుకుంటే ఆ రోజు వాళ్ళని చూసిన మరుక్షణమే నాకున్న కోపానికి వాళ్ళని అక్కడే కొట్టి చంపేసుండేవాడిని. ఇది అది కాదు. తప్పు నిలదీయాలనేగా నేను డిపార్ట్మెంట్లో చేరాను. అక్కడ తప్పు చేసే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. మరిలా తప్పు చేసే వాళ్ళకి భయం ఉంటుంది. కఠినమైన శిక్ష విధిస్తే మాత్రమే వాళ్ళకి భయం ఉంటుంది. తప్పు చేస్తే కోసేస్తామని వాళ్ళకి తెలియాలి. ఆ భయం వచ్చేలా చేయాలి. ఏ రోజైతే ఒక అమ్మాయి రాత్రి ఒంటరిగా వెళ్ళగలుగుతుందో ఆ రోజే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని మనం చదువుకున్నాం కదా. ఈ రోజు పగటిపూట వెళ్ళడానికి అమ్మాయిలు భయపడి చస్తున్నారు. అంతెందుకు, ఏదో ఒక రోజు అది నీకు జరగదని ఏంటి గ్యారంటీ? ఆ రోజు వాడు ఆ చంటి పిల్లని చూసి ఏమన్నాడో తెలుసా నీకు? నీ ఇంట్లోనూ ఒక పార్వతి పెరుగుతోందన్న భయం ఉండాలి అన్నాడు. ఇప్పుడు చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చెప్పు, వాళ్ళని ఏం చేయమంటావు? చంపే సుభాష్. Kill them all. With pleasure. మాతోనే ఉన్నట్టు ఎంజాయ్ చేస్తారా? సారంగపాడిని నమ్మొచ్చా? లేదంటే మన వాళ్ళు ఎవరన్నా పంపి వాడిని వెతకమందామా? Definitely. We have to do something. Let's hire some professionals. సారంగ డిపార్ట్మెంట్కి సిన్సియర్గా ఉండడం కంటే మనకే సిన్సియర్గా ఉంటాడు. వదిలేండి. మనం అనవసరంగా ఎవరో ఒకళ్ళు దించి సమస్యను పెద్ద చేస్తే మన రెప్యుటేషన్ స్పాయిల్ అవుతుంది. యా మిస్టర్ అలెక్స్. సార్, ఎగ్జామ్ ఫీజు కట్టలేక విషం తాగిన రైతు కూతురు చనిపోయిందని న్యూస్ ప్రింట్ చేశాను సార్. అయితే అన్ఫార్చునేట్లీ ఆ అమ్మాయి బతికే ఉంది సార్. ఈ న్యూస్ రేపు బయటకు వస్తే మన పత్రికకి పెద్ద బ్లాక్ మార్క్ వస్తుంది సార్. మనకి మన పత్రిక పేరే చాలా ముఖ్యం. ఆ న్యూస్ ని నిజం చేసేయండి సార్. ఆ అమ్మాయిని చెప్పేయండి సార్. సార్, నేను సైబర్ క్రైమ్ నుంచి గోపిన్ సార్. చెప్పండి సార్, యాక్చువల్ గా సుభాష్ డెబిట్ కార్డ్ బెంగళూరులో స్వైప్ అయింది సార్. వాడు కన్ఫర్మ్ గా బెంగళూరులోనే ఉన్నాడు సార్. ఓకే. సుభాష్ బెంగళూరులోనే ఉన్నాడు. అవును, మొత్తం డీటెయిల్స్ మీకు ఫార్వర్డ్ చేశాను. ఓకే సార్, లెట్స్ మూవ్. దీపక్,
నీకు ఒకే ఒక చాయిసే ఉంది. ఇంకో గంటలోగా నీ ఫ్రెండ్ క్రిస్టీ ఇక్కడ ఉండాలి. వాడిని ఎలా రప్పిస్తావో ఏంటో నాకు తెలియదు, కానీ రావాలి. ఛాన్సే లేదు. వాళ్ళ నాన్న వాడిని బయటికి పంపించరు. అప్పుడైతే నీతో నాకు ఏ యూసు లేదు. ఆ కార్ని రివర్స్ చేస్తే నీ బాడీ 2 ముక్కలవుతుంది. అది చూడడానికి వాడు వస్తాడు కదా. ప్లీజ్ నో. వద్దు వద్దు వద్దు, నేను ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ట్రై చేస్తాను, నేను ట్రై చేస్తాను, ప్లీజ్. రే దీపక్, ఎక్కడున్నావురా? అది ఓకే? నేనే ఒక సీన్ క్రియేట్ చేసి లోన్లీగా ఒక ప్లేస్ లో సెటిల్ అయిపోయాను. అండ్ ఐ జస్ట్ డోంట్ ట్రస్ట్ దిస్ పోలీస్. ఇంకా సుభాష్ ని అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. నువ్వు నీ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. జస్ట్ కమ్ హియర్ మ్యాన్, ఇట్స్ అవర్ ప్లేస్. కానీ ఎవరితోనూ డిస్కస్ చేయకు. జస్ట్ ఫాలో ద లొకేషన్. ఓకేరా.